వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 195వ వీడియో. మీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, టీజీపీఎస్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్ ఎగ్జామ్స్, పరీక్ష ఏదైనా కానివ్వండి, ప్రశ్నలు మాత్రం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇప్పటివరకు అందిస్తున్నాను. ఇక నుంచి కూడా ఎవ్రీడే మీకు 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కొన్ని వీడియోస్ ఉంటాయి, స్టాక్ జీకే కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఎవ్రీడే 2-3 డేస్కి ఒకసారి అయితే మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే కూడా కలిసి వస్తుంది. సో మరి ఈరోజు కూడా మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి, రెండోది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ఒకటి, మూడోది మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇవాళ మరి మనం వెళ్దాం ఇంకా ఈ సిరీస్లోకి. క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు: ప్రయాణికుల సౌకర్యార్థం ఏ రైలులో భారతీయ రైల్వే మొట్టమొదటిసారిగా ఇటీవల ఏటీఎంను ఒక ట్రైన్లో ప్రారంభించిందండి? ట్రైన్లో ఏటీఎంను ప్రారంభించడం ఇదే ఫస్ట్ టైం ఇండియన్ రైల్వే చరిత్రలో. మరి ఇలా ఫస్ట్ టైం ఏదైతే మనం ఒకటి యాక్టివిటీ ఉంటుందో ఖచ్చితంగా మనకి ప్రశ్న ఉంటుంది. సో ఒక్కసారి మనం చూద్దాం, ఫస్ట్ ఆన్సర్ చూసిన తర్వాత మిగతా డిస్కషన్ చేద్దాం. మరి రీసెంట్గా మనకు ఏ ట్రైన్లో అంటే ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ టైం ట్రైన్లో ఏటీఎంను ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, ప్రయాణికులు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. ఇది మనకు సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందండి, ముంబై మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మరి అక్కడైతే మనకి ఫస్ట్ ఏటీఎంను ఇండియన్ రైల్వే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఒకటి. రెండోది, ఏటీఎం అంటే మీకు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అండి. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బారన్ షెఫర్డ్ మొట్టమొదటిసారిగా ఏటీఎంను అయితే కనుక్కోవడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు దాని యొక్క ఇంపార్టెన్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 2: 2025 ఏప్రిల్ 18న యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు సంపాదించిన భారతీయ గ్రంథాలేవి? ఇది 5 స్టార్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న. ఇది మీరు గుర్తుంచుకోండి, ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం డెఫినెట్గా ప్రశ్న ఉంటుంది, నో డౌట్ అండి, మీరు రాసి పెట్టుకోండి. ఇక దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం. ఈ రెండు మనకు రీసెంట్గా భారతదేశం నుండి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో మరి ప్లేస్ అయితే సంపాదించుకున్నాయి. గుర్తుంచుకోండి, వీటి బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నాను. ముందుగా యునెస్కో గురించి కూడా డిస్కస్ చేద్దాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ప్యారిస్లో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా పురాతన కట్టడాల పరిరక్షణ, సహజ సిద్ధ వారసత్వ కట్టడాల పరిరక్షణ, అదేవిధంగా ఈ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కొన్ని పురాతన రాతప్రతులు కావచ్చు, ఆడియో విజువల్ కంటెంట్ కావచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూర్ చేసేటటువంటి ప్రోగ్రామే ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అండి. 1992లో యునెస్కో ఈ ప్రోగ్రామ్ను అయితే స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు భారతదేశం నుండి 14 అంశాలైతే దీంట్లో చేరడం జరిగింది. ఏది మనకి ఈ రాతప్రతుల నుండి ఇలాంటి ముఖ్యమైన గ్రంథాలనివ్వండి ఇవి. ఇంకా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అవి వేరండి, అవి 43 చేరినాయి ఇండియా నుంచి, ఇవి మాత్రం 14 చేరినాయి. రీసెంట్గా చేరినాయి మనకు భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం. ఇక భగవద్గీత అనేది మీకు మహాభారతంలో ఉంటుందండి. మహాభారతంలోని 18 పర్వాలలో భీష్మ పర్వం ఒకటి. ఈ భీష్మ పర్వంలో భగవద్గీత అనేది ఉంది, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి కూడా ప్రశ్న వస్తుంది, గమనించండి. ఏ పర్వంలో ఉంది అంటాడు, సింపుల్గా ఎవ్వరు ఆన్సర్ చేయలేరండి, చాలా డెప్త్గా చదివినటువంటి క్యాండిడేట్ తప్ప ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో భీష్మ పర్వంలో మీకు భగవద్గీత ఉంటుంది. ఎందుకంటే మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడు మరి నేను యుద్ధం చేయలేను అని అశక్తుడైనటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన విద్యుక్త ధర్మాన్ని బోధించినటువంటి ఆ సారాంశమే గీతా సారాంశం, లేదా మనం భగవద్గీత అంటున్నాము. మరి హిందూ మైథాలజీలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక గ్రంథం భగవద్గీత. ఇక నాట్యశాస్త్రం విషయానికి వస్తే దీంట్లో నాట్యం గురించి కావచ్చు, సంగీతం గురించి, నవరసాలు, ఇలాంటి వాటి అన్నిటి యొక్క నాటకం గురించిన ప్రస్తావన మీకు ఈ నాట్యశాస్త్రంలో ఉంటుందండి. దీన్ని రాసింది ఎవరు అంటే భరతుడు. ఈ రెండు ప్రాచీన ధార్మిక శాస్త్ర గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి మనకు రీసెంట్గా యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో మరి చోటు సంపాదించుకున్నటువంటి ముఖ్యమైన ప్రతులు. రైట్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను నేను మీకు, ఇది కూడా చూసుకోండి. ఏ ఇయర్ స్టార్ట్ అయింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్స్ని ఇది నమోదు చేసి సంరక్షిస్తుంది. ఇందులో ఏం నమోదు చేస్తున్నారంటే రేర్ డాక్యుమెంట్స్, మనుస్క్రిప్ట్స్, ఓరల్ ట్రెడిషన్స్,
ఆడియో విజువల్ కంటెంట్ అండ్ ఆర్కైవల్ మెటీరియల్స్ వీటినైతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 18 నాటికి ఈ రిజిస్టర్లో చోటు దక్కిన భారతీయ అంశాల సంఖ్య 14కు చేరిందండి. ఇంతకుముందు మనకు కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఇచ్చాను మీకు. ఋగ్వేద సంహిత, మీకు ప్రాచీన వేదాలలో అత్యంత ప్రాచీనమైన వేదం ఋగ్వేదం, రామచరిత మానస్ తులసిదాస్ రాస్తాడు, గీతా గోవిందం ఇవి కూడా మీకు ఇంతకుముందే దీంట్లో మనకి జయదేవుడు రాసిన గీతా గోవిందం కూడా ఇందులో చోటు సంపాదించుకుంది. క్వశ్చన్ నెంబర్ 3, ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కి ఏ క్రికెటర్ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. రీసెంట్గా వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్కి మరి ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును పెట్టనున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిందండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న, మీరు గుర్తుంచుకోండి, అడగడానికి అవకాశం ఉంది. గతంలో ఒక ప్రశ్న ఏమడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు జీకేలో, వాంఖడే స్టేడియం ఏ నగరంలో ఉంది అన్నాడు. ముంబైలో ఉందండి. కొన్ని ఇంపార్టెంట్ స్టేడియంలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు ఈడెన్ గార్డెన్ ఎక్కడుందని గతంలో ప్రశ్న అడిగాడు, కలకత్తాలో ఉంది. సో అట్లా మీరు కొన్ని ముఖ్యమైన స్టేడియంస్ కూడా క్రికెట్కి సంబంధించి కావచ్చు, మిగతాయి. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఏ రాష్ట్రంలో నిర్మించబడింది. రీసెంట్గా ఇది కంప్లీట్ చేయడం జరిగిందండి. భారతదేశంలోని అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ ఇది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రీసెంట్గా నిర్మించారు. ఎక్కడ అంటే మనకు దేవప్రయాగ జనాసు మధ్య 14.57 కిలోమీటర్ల దూరం లెంత్ అయితే ఉంటుంది మనకు ఈ టన్నెల్ యొక్క పొడవు. 2025 ఏప్రిల్ 16న ఇది పూర్తి చేయబడింది. మీకు ఏప్రిల్ 16 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ అనేది నడిచింది ముంబై టు తానే వరకు. సో అది కూడా ఇంపార్టెంట్, ఆ డేట్ కూడా. మరి రీసెంట్గా ఆ డేట్నే ఈ అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం కూడా కంప్లీట్ అయింది. రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య 125 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణంలో ఈ సొరంగ మార్గం ఒకటండి. ఈ 8వ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇది నిర్మించిన కంపెనీ ఎల్ఐఎన్టీ కంపెనీ అండి. కంప్లీట్ చేసినటువంటి కంపెనీ ఎల్ఐఎన్టీ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 5, 2024-25 సంవత్సరంలో భారత్ ఎంత విలువైన ఎగుమతులు జరిపింది. ఎక్స్పోర్ట్స్ మనం ఎంత విలువైన ఎక్స్పోర్ట్ జరిపామంటే మనం $820.93 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇండియా జరిపింది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల ఏ సంస్థ అమెరికాలో మొట్టమొదటిసారిగా మహిళా సెలబ్రిటీలతో అంతరిక్ష యాత్ర విజయవంతంగా నిర్వహించింది. కొంతమంది మహిళా సెలబ్రిటీలను రీసెంట్గా మనకి అంతరిక్ష యాత్రకు తీసుకెళ్ళి మళ్ళీ విజయవంతంగా తీసుకురావడం జరిగింది. ఆ సంస్థ పేరు, అది ప్రైవేట్ సంస్థ అండి, అది బ్లూ ఆరిజిన్ సంస్థ. ఇది జెఫ్ బెజోస్కి చెందింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రీసెంట్గా కొంతమంది మహిళా సెలబ్రిటీలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ వాలంటీనా తెరిష్కోవా అండి, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, భారత్ అమెరికా మధ్య డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి 50,000 కిలోమీటర్ల మేర సముద్ర గర్భ కేబుల్ వేయడానికి ప్రాజెక్టు వాటర్ వర్త్ను ఏ సంస్థ చేపట్టింది. ఇండియా మరియు అమెరికా మరియు ఇండియా మధ్య మీకు 50,000 కిలోమీటర్ల మేర సముద్ర గర్భ కేబుల్ వేస్తున్నారండి డిజిటల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఆ ప్రాజెక్టు పేరు మనకు ప్రాజెక్టు వాటర్ వర్త్. దాన్ని ఏ సంస్థ చేపట్టింది అనే ప్రశ్న ఇచ్చాను. మెటా సంస్థ అయితే మరి ఈ ప్రాజెక్టు వాటర్ వర్త్ను తీసుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ఏ ఫోటో ఎంపికైంది. మీరు రీసెంట్గా గమనించారో లేదో అన్ని న్యూస్ పేపర్స్లో ఒక ముఖ్యమైనది వచ్చిందండి. ఒక ఫోటో మరి ఈ సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది. 2 చేతులు కోల్పోయినటువంటి ఒక బాలుడి యొక్క ఫోటో అయితే మనకు వరల్డ్ ప్రెస్ ఫోటోగా మరి ఎంపికైంది. ఎందుకంటే గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరి ఈ బాలుడు 2 చేతులు కోల్పోయాడు. మరి ఒక నిరాశతో ఉన్నటువంటి ఫోటో మనం అక్కడ చూడొచ్చు. అది మాత్రం మనకు ఈ సంవత్సరం ఇంపార్టెంట్ ఫోటో, ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది. దాన్ని ఆ బాలుడి పేరు మహమ్మద్ అజౌర్ అండి. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 2 చేతులు కోల్పోయిన పాలస్తీనా బాలుడు. మరి దాన్ని తీసింది మనకి సమర్ అబు ఎలౌఫ్ అండి. ఫోటోగ్రాఫర్ పేరు గుర్తుంచుకోండి, బాలుడి పేరు గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఏ తేదీ నుండి అమల్లోకి తెచ్చింది. ఇది ఏపీకి సంబంధించి 2025 ఏప్రిల్ 17న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 14 నుండి తీసుకొచ్చింది.
లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10. భారత నౌకాదళానికి చెందిన INSV తరణిలో ప్రపంచ యాత్ర చేపట్టిన భారతీయ మహిళలు ఎవరు? రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చిందండి. దిల్నా అండ్ రూప భారత నౌకాదళానికి చెందిన వీరు INSV తరణి అండి. తరణి గుర్తుంచుకోండి. తరణిలో ప్రపంచ యాత్ర చేపట్టినటువంటి భారతీయ మహిళలుగా రికార్డు నెలకొల్పడం జరిగింది. ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్స్ దిల్నా అండ్ రూప, ఇది కూడా గుర్తుంచుకోండి. రైట్, ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో రేపు మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.